శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. ఇప్పుడే 2 మాసాలు గడిచిపోయినాయి, అనగా చైత్రం వైశాఖ మాసాలు నిన్నటితో గడిచిపోయినాయి. ఈ రోజు నుంచి మనకు జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ జ్యేష్ఠ మాసం కూడా మన హిందువులందరికీ ఎంతో పవిత్రమైనది. అది ఎందుకో ఇప్పుడే తెలియజేయబోతున్నాం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు కరవీర వ్రతం చేయవలె. ఆ వ్రతము కూడా ఎంతో ప్రశస్తమైనది. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభావ్రతం ఆచరించవలను. ఈ వ్రతాన్ని మనకు తెలిసిన విధంగా పురాణాలలో ఉమాదేవి శంకరులను ఉద్దేశించి ఈ వ్రతము ఆచరించి ఆయననే పరిణయం చేసుకుంటుంది. ఈ కథ మనకి స్కాంద పురాణంలో కూడా ఉన్నది. సప్తర్షులు ఉమాదేవికి ఈ వ్రత ఆచరణ విధానాన్ని చెబుతారు. ఈ వ్రతము 1 రోజులు చేయవలసి ఉంటుంది. ఈ 1 రోజులు ఈ రంభావ్రతము చేసిన ఎడల మీరు కోరుకున్న వరుడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ తరువాత ఆ దాంపత్యము ఎంతో ముచ్చటగా ఉంటుంది. కానీ ఈ వ్రతం కేవలం ఆడవారికి మాత్రమే. జ్యేష్ఠ శుద్ధ చవితి నాడు మనము ఉమా చతుర్థిగా పరిగణిస్తాం. ఆ తరువాత ఈరోజే శుక్లాదేవి పూజ చేసే ఆచారం కూడా కలదు. జ్యేష్ఠ శుద్ధ పంచమి పితృదేవతలకు చాలా పవిత్రమైనది మరియు ప్రాముఖ్యమైనది. ఈరోజు పితృదేవతలను పూజించండి. అంటే పితృదేవత స్మరణం చేయడము, ఆ తర్వాత పితృతర్పణం వదలడము లాంటివి చేసి, తర్వాత పితృదేవత స్తోత్రం కానీ పితృదేవత స్తవము కానీ చేసి ఆ రోజు పితృదేవతలను ప్రసన్నం చేసుకోండి. అటుపిమ్మట జ్యేష్ఠ శుద్ధ షష్ఠి. ఈరోజు గౌరీ వ్రతం చేయవలే. అంటే అరణ్యాలలో, అడవులలో లేదా మారుమూల ప్రాంతాలలో, కొండలలో అమ్మవారిని పూజించవలే. అంటే గౌరీదేవిని పూజించే వారికి నిరంతర సౌభాగ్యం ఉంటుంది. అటుపిమ్మట జ్యేష్ఠ శుద్ధ సప్తమి. ఈరోజు మనము వరుణదేవుణ్ణి మంచిగా పూజించగలిగితే మనకు రాబోయే కాలంలో మంచిగా వర్షాలు కురిసి మన రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, డ్యామ్లు అన్నీ నిండుతాయి. ఆ తర్వాత మన రైతన్నలకి ఎంతో శుభం చేకూరుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి మంచినీరు దొరుకుతుంది. ఆ తర్వాత జ్యేష్ఠ శుక్ల అష్టమి. ఈ దినమునే మనము దుర్గాష్టమిని కూడా అంటాము. ఈరోజు అమ్మని దుర్గానామాలతో మనము కొలిచినట్లయితే అమ్మ తొందరగా ప్రసన్నం చెంది మనని అనుగ్రహిస్తుంది. తరువాత జ్యేష్ఠ శుద్ధ నవమి. ఈరోజు శుక్లాదేవి పూజ చేస్తే అందరికీ శుభం కలుగుతుంది. ఇక ఈ జ్యేష్ఠ మాసంలో మరొక ముఖ్యమైన తిథి ఉన్నది. దానినే దశపాపహర దశమి అంటారు. ఇది జ్యేష్ఠ శుద్ధ దశమి లేదా జ్యేష్ఠ శుక్ల దశమి నాడు చాలా మహత్తరంగా జరుపుకుంటారు. ఈ దశపాపహర దశమి అనే ఈ పర్వదినాన్ని కొన్ని ప్రాంతాలలో 10 రోజుల పండుగగా చేసుకుంటారు. అంటే ఈ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమిని మొదలుకొని 9 రాత్రులు చేసుకున్న తర్వాత ఆ దశమి నాడే మనకు గంగా అవతరణం జరిగినది. కాబట్టి ఈ 10 రోజులు కూడా మనము గంగమ్మను తలుచుకున్న ఎడల గంగమ్మ మన యందు ప్రసన్నం చెంది మనల్ని అనుగ్రహిస్తుంది. మిగిలిన విధి విధానాలు త్వరలోనే తెలుసుకుందాం. అటుపిమ్మట మనకి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మహత్యము తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశులలో చాలా శక్తివంతమైనది. ఎందుకనగా ఈరోజు మనము నిర్జల ఏకాదశిగా మనం జరుపుకొనవలను. అంటే పచ్చి నీరు కూడా తీసుకోకుండా మనం ఇలా చేయగలిగితే ఎన్నో పాపాలు హరించుకొని పోతాయి. అటుపిమ్మట మనకు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి. ఈ ద్వాదశినే రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈరోజే కూర్మ జయంతి కూడా జరిగిందని, ఆ తర్వాత మనము ఈరోజు త్రివిక్రమ పూజ కూడా చేయాలని, ఆ తర్వాత మనకందరికీ తెలిసిన ఆదిశంకరాచార్యుల వారు కైలాసాగమనం కూడా చేసింది ఇక్కడిని ఈరోజే అని చెప్పారు. అంటే ఆయన కేదార్నాథ్ ప్రదేశంకి వెళ్ళి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళింది ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడే అని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ త్రయోదశి నాడే 3 వ్రతాలు మొదలవుతున్నాయి. అందులో ఆ 3 వ్రతాలలోనూ ఉమామహేష పూజకు చాలా ముఖ్యమైనది.
అటు తరువాత జ్యేష్ఠ శుక్ల చతుర్దశి. ఇది వాయుదేవ వ్రతానికి ఎంతో ప్రాశస్త్యం చెందింది. కాబట్టి ఆ రోజు మనము వాయుదేవుని పూజిస్తే ఆయన సంతసించి మనకి అనుగ్రహం ప్రసాదిస్తారు. ఇక ఆ తరువాత మనకు జ్యేష్ఠ పూర్ణిమ. ఈ పూర్ణిమనే మనమందరము ఏరువాక పూర్ణిమ అని అంటాము. అలాగే ఏరువాక పున్నమ అని కూడా అంటాము. ఇది మన రైతులందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఆ రోజు నుంచే వీరు దున్నడం మొదలు పెడతారు. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం. ఆ వర్షాకాలానికి వీరు ముందు నుండే ఆ ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇలా ఈ జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షమంతా ఏదో ఒక పుణ్యకార్యం చేయడానికి ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి. ఆ తరువాత మనము ఈ కృష్ణపక్షం గురించి తరువాయి వీడియోలో తెలుసుకుందాం. జై గురుదేవ్.